ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనము. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. For I will contend with him that contend with thee. నీ జీవితంలో దేని గురించైనా పోరాడుచున్నావా? దాని నుండి జయించలేకపోచున్నావా? మనకు వ్యతిరేకంగా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటి అన్నింటి నుండి నిత్యము పోరాడుతూ వాటి నుండి జయించాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు నీతో ఏదో ఒకటి పోరాడుతూనే ఉంటుంది. కుటుంబంలో, ఉద్యోగంలో, ఇరుగు పొరుగు, బంధువులు, ఇలా ఏదో ఒకరి విషయంలో ఏదో ఒక యుద్ధము జరుగుతూనే ఉంటుంది. యుద్ధము అంటే కత్తులతోనో ఆయుధాలతోనో కాదు, కానీ మాటలతో యుద్ధము, చేతలతో యుద్ధము, అనారోగ్యంతో యుద్ధము, అప్పుల బాధలతో యుద్ధము, ఇలా ప్రతి ఒక్కటి నీ జీవితంలో ఎదురయ్యేవి యుద్ధాలే, పోరాటాలే. కానీ అన్నింటి నుండి నీవు జయము పొందాలి అంటే నిన్ను నీవు తగ్గించుకొని పోరాడి గెలిచావు అంటే నీవు ధన్యుడవు. ఉదయం లేచినప్పటి నుండి ఏదో ఒక విషయమే యుద్ధము, పోరాటం చేయక తప్పదు. కానీ దాని నుండి మనము జయము పొందాలి అంటే ఆ యుద్ధం ఎవరికి అప్పగించాలి? మనం దేవుని సహాయం కనుక తీసుకుంటే తప్పక జయిస్తాము. దావీదు గొల్యాతు యుద్ధము అందరికీ తెలిసినదే. దేవుడు దావీదును అభిషేకించమని సమూయేలును పంపినప్పుడు దావీదు అభిషేకింపబడినప్పటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చేది. బాల్యములోనే దేవుడు ఆయనను అభిషేకించుకున్నాడు. తన తండ్రి గొర్రెలను కాయచుండగా సింహము, ఎలుగుబంటి వచ్చి మందలో నుండి గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా దావీదు వాటిని సంహరించాడు, వాటిని చంపివేశాడు. అతనికి అంత ధైర్యము ఎక్కడిది? ఎవరు ఇచ్చారు? సజీవుడైన తను ఆరాధించిన ఆయన నమ్ముకున్న దేవుడే. సింహము, ఎలుగుబంటి యొక్క బలము నుండి రక్షించిన యెహోవా ఇప్పుడు సున్నతి లేని ఫిలిష్తీను నుండి నన్ను రక్షించలేడా అనే విశ్వాసంతో, అనే నమ్మికతో యుద్ధము యెహోవాదే అని ఒక్క దెబ్బతోనే అతనిని ఓడించాడు. నీవు కూడా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా పోరాటాలు కలిగి ఉన్నావేమో. దేవునికి అప్పగించు. యుద్ధము నా దేవునిదే అని విశ్వాసంతో జయించే శక్తిని ఇమ్మని దేవునిని అడుగు. దేవుడే నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. యెహోవాయే నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని అందరికీ దయచేయండి. అవును ప్రభువా, యుద్ధము చేసేది మీరు తండ్రి, మేము కాదు నాయన. ప్రతి ఒక్క సమస్య నుంచి జయించే కృపను మాకు అనుగ్రహించండి. ప్రార్థన వస్తు కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి దేవా. స్వరూప గారి 2 కుమారులను బట్టి నీకు వందనాలయ్యా. వారికి మంచి భవిష్యత్తును దయచేయండి. చక్రవర్తి గారి ఉద్యోగ విషయంలో, అప్పుల విషయంలో ఆయనకి మీరే సహాయమును అనుగ్రహించండి. జగదీష్ గారి యొక్క పోలీస్ ప్రాబ్లమ్స్ నుంచి ఆయనకు సాల్వ్ చేయండి. వెంకటేశ్వరమ్మ గారి ఫ్యామిలీ విషయంలోనైనా మీరు ఒక గొప్ప కార్యమును జరిగించండి. దినేష్ బాబుకి ఇంకా సంపూర్ణ స్వస్థతను, విడుదలను అనుగ్రహించండి దేవా. రాజేంద్ర గారి అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరే ఆ బిడ్డని కాచి కాపాడి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.